మరొక వార్త జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్ద వద్ద గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఒక అతను నర్సయ్య అనే వ్యక్తి ధర్మపురికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. అయితే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత దాదాపు కొన్ని గంటల పాటు ట్రీట్మెంటే ప్రారంభించలేదు. దీంతో తన బంధువు మృతి చెందారంటూ కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి వద్ద ఆందోళన దిగారు. ఈ క్రమంలో ఎంఆర్పిఎస్ అలాగే ఈ దళిత సంఘాలు కూడా అక్కడ అదే ఆసుపత్రి ముందు చావుడప్పు మోగించి నిరసన వ్యక్తం చేశారు. వైద్యులు దిగివచ్చి న్యాయం చేయాలని తమను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చావుడప్పు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నామని చెప్పడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. మరొక వార్త జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ముసురుతో ప్రారంభమైన వర్షము భారీ వర్షానికి కూడా దారితీసింది. దీంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలు లోతట్టుమయంగా మారాయి. మొత్తంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో అయితే రహదారిలో ప్రధాన రహదారి నుంచి వెళ్లేందుకు కూడా ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఒక్కసారిగా వాతావరణం మారడము నిన్న అర్ధరాత్రి నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం ప్రారంభమై భారీగా అయితే కురుస్తోంది. ఇంకా 2 రోజుల పాటు ఇదే విధంగా ఉన్నట్టు పులాస వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపినటువంటి సందర్భం.